Nobody can stop this flow. Hallelujah. Hallelujah. దింపబడిన గొర్రెపిల్ల, చిందింపబడిన రక్తం. ఇది ఎందుకు, ఏమిటి అనే విషయం, ఇది నా జీవితంలో క్రియ ఎలా చేస్తుంది, ఈ విషయాలు గనక మనకి అర్థమైతే అప్పుడు మనం విశ్వాసంలో కొనసాగుట సాధ్యమవుతుంది. కొన్ని సంవత్సరాలుగా సాధ్యం కానిది ఒక్క రోజులో ఎలా సాధ్యమైంది అంటే ఆ విషయాలనే మనం ధ్యానిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా సాధ్యం కాలేనిది ఎలా సాధ్యపడింది, ఒక్క రోజులో తను ఏం అర్థం చేసుకున్నాడు అనే విషయాన్నే మనం ధ్యానిస్తున్నాం కదా. తన త్రోవలో తను వెళ్ళిపోతున్నాడు. ఫిలిప్పు నోరు తెరిచి లేఖనములను అనుసరించి తనకి యేసుని పరిచయం చేశాడు. యేసుని పరిచయం చేస్తున్న విషయం, యేసు అంటేనే లోకరక్షకుడని, తను రక్షణ కార్యం ఎలా జరుగుతుంది అని నేర్చుకున్నాడని, తెలుసుకున్నాడని మనం నేర్చుకున్నాము. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, మన జీవితంలో నిరీక్షణ లేకపోవడానికి కారణం ఏంటి? మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. నపుంసకుడట ఈ విషయాలని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడని మనం చదువుతున్నాం. తన త్రోవలో వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? సంతోషించుచూ వెళ్ళాడట. అంత సంతోషము ఎలా దొరికింది? అంత సంతోషము ఎక్కడ దొరికింది? రోజు మన జీవితాల్లో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి? ఎందుకు శరీరం ఏదేదో కోరుకుంటుంది? దానివల్లనే కదా తృప్తి లేదు. దానివల్లనే కదా ఏది లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అసలు యెహోవా నా కాపరి అన్నప్పుడే నాకు లేమి కలుగదు అనే అనుభవం కదా రావాలి. అలా కాకుండా నాకు అంతా లేమియే అన్నట్లుగా, ఎన్ని ఉన్నా ఏది లేనట్లుగా తృప్తి లేని ఒక జీవితం ఎందుకు? సంతోషం లేని అనుభవాలు ఎందుకు? యేసు మనకి ఆ ప్రత్యక్షత పూర్తిగా మనకి రివీల్ అవ్వలేదని అర్థం. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలోనూ సంతోషం కలగాలని, నపుంసకుడు ఎలా అయితే సంతోషంతో ఇక తన త్రోవలో వెళ్ళాడో అదే రీతిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఇక సంతోషంతో త్రోవలో వెళ్ళాలని ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి. మా కాపరి అంటున్నాము కానీ ప్రభా ఏదో కొరతలు ప్రభా, మరలా అదే చింతన, మరలా అదే వేదన, అదే ప్రభా లేని వైపే మేము చూస్తూ ఉన్నాం నాయన తండ్రి. దానికి గల కారణము తండ్రి సరి అయిన విశ్వాసము లేకపోతే, నిరీక్షణ లేకపోతే దానికి కారణం. ఈ ఉదయకాల సమయంలో నాయన అది మాటలు వింటున్న మేము నాయన తండ్రి
ఆ యొక్క స్థితి నుండి విడిపింపబడి ఆ నపుంసకుడు తండ్రి సంతోషముతో తిరిగి వెళ్ళిన రీతిని ప్రభా తండ్రి మేము కూడా అతి లేఖన అనుభవాలు పొందుకొని నాయన తండ్రి సంతోషముతో మేము ఉండేటట్లు నీ కృపను నాయక్షేయ ప్రభా. మీరు మా తండ్రి అని చెప్పుకుంటున్నాం, మా కాపరి అని చెప్పుకుంటున్నాము, కానీ మరలా మేము లేమి వైపే చూస్తున్నాము, లేమితోనే ప్రభావం మేము బ్రతుకుతున్నాము తండ్రి. ఆ లేమితోనే ఏమి తిందు ఏమి త్రాగుదు ఏమి ధరించుకుందామన్న మనస్సులోనే మేము ఉంటున్నాము నాయన. అంటే అతి స్థితి నుంచి మేము విడిపింపబడి సంతోష హృదయం కలిగి తండ్రి పనులు మోసుకుంటున్న అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయంలో అలాంటి ప్రత్యక్షత నాకు మా సహోదరులకు సహోదరులకు తండ్రి మీరు కలుగ చేయమని ప్రార్థిస్తూ మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం, సంతోషముతో నేను వెళ్ళాలి అని. ఆమేన్. సంతోషంతో నా త్రోవలో నేను వెళ్ళాలి అని చెప్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు యేసు మనకి పూర్తిగా ఓపెన్ కావాలి, రక్షకుడు మనకి పూర్తిగా ఓపెన్ కావాలి. ఆమేన్. రక్షణ మనకు పూర్తిగా ఓపెన్ అవ్వాలి. నువ్వు ఎట్టి రక్షణను పొందుతున్నావు అనే విషయం మనకి ఎక్స్ప్లోర్ అవ్వాలి. చూడండి, దేవదూతల్ని కూడా దేవుడు క్షమించలేదట, పనిష్మెంట్కే వాళ్ళని కావలిలో ఉంచారట. కానీ మానవులైన మనల్ని మాత్రం క్షమాపణకు ఒక సమయం ఇచ్చి, క్షమించడానికి ఒక సమయం ఇచ్చి ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇట్టి కృప మనకి తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు. ఇప్పటి వరకు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా వెంటనే ఆయన తీర్పుకు వాళ్ళని కావల్లో ఉంచేశారు. నియమింపబడిన దినం ఒక దినం కొరకు వారిని ఆల్రెడీ డెత్ సెంటెన్స్ రాసి పెట్టేశారు. కానీ మనల్ని మాత్రం అదే డెత్ సెంటెన్స్ను తిరగరాస్తూ మన ప్లేస్లో ఆయన చనిపోయారు అన్న మాటను మనం చదువుతున్నామే, అది అక్షరార్థంగా ఉన్నంత వరకు కూడా మనలో ఏ క్రియ చేయదండి. అది అనుభవమై మారాలి. అది మన జీవితంలోనికి అది ఎలా అనే విషయం మనకి అనుభవమై మారాలి. మన హృదయం దానిని తాకాలి, మన హృదయం దానిని అర్థం చేసుకోవాలి. ఏనాడైతే యేసుని నా రక్షకుడు అని అంగీకరిస్తుందో మన హృదయం, ఆనాటి నుండి చెప్పనశక్యమైన ఆనందం, సంతోషం ఆ హృదయం యొక్క సొంతం. చెప్దాం, సంతోషం హృదయం యొక్క సొంతం అని చెప్పండి. ఆమెన్. మనుషుల్ని ఆశ్రయించి అలిసిపోయిన కాలం చాలు. గొప్ప గొప్ప వారిని ఆశ్రయించి అలిసిపోయిన కాలం చాలు. ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో మార్గం చూపిస్తారని, అంతా నాటకం బూటకం ఇవన్నీ చాలు. అలిసిపోయిన కాలం చాలమ్మా. యెహోవాను ఆశ్రయించుట మేలు. పలుకుదామా, యెహోవాను ఆశ్రయించుట మేలని. యేసు పరిచయం అయితే ఎందుకు అంత సంతోషం కలిగింది? రక్షకుడు పరిచయం అయితే ఏంటి అంత సంతోషం? గడిచిన కాలం అంతా కూడా చూపిస్తున్న విషయం, పాపం యొక్క పరిహారం కొరకు రక్తం చిందింపబడాలి అని కదా.
దాని కొరకే కదా ప్రత్యక్ష గుడారంను దేవుడు చేయమని చెప్పారు. ప్రత్యక్ష గుడారం చేస్తున్న సమయం మొట్టమొదటిగానే ద్వారబంధం దాటగానే ఫస్ట్ మనకి తగిలేదేంటి? బలిపీఠం. చెప్పండి ఏంటి? బలిపీఠం. బలిపీఠంను దేవుడు అక్కడ పరిచయం చేస్తున్నారు. ప్రధాన కాపరిగా అహరోనును వారి సంతతిని దేవుడు నియమించారు. లేవీలందరికీ కూడా పనులు అప్పగించారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పని అప్పగించారు. ఇవన్నీ విధి ప్రకారం చేయాలని చెప్పారు. ఖచ్చితంగా చేయాలని చెప్పారు. పాపం చేసిన ప్రతిసారి కూడా బలి అర్పిస్తున్న సమయం హృదయాలు వాటికి కనెక్ట్ అవుతాయేమో అన్నట్లుగా ఎదురు చూశారు. కానీ అవన్నీ ఆచారబద్ధంగా మారిపోయాయి. అవన్నీ ఎలా మారిపోయాయి? ఆచారబద్ధంగా మారిపోయాయి. ఎంతగా ఆచారబద్ధంగా మారిపోయాయి మనం ఒకసారి విన్నాం, గుర్తుందా? ఆఖరికి మందిరంలోనే పావురాలను, మందిరంలోనే బలి ఇద్దామన్న ప్రతి జంతువును కూడా అక్కడే పెట్టి అమ్ముతూ, అక్కడే వధిస్తూ, మరలా వెళ్ళి యథావిధిగా పాపపు జీవితాన్ని కంటిన్యూ చేస్తున్న ఒక భయంకరమైన ఆచారంలోనికి దిగిపోయిన పరిస్థితిలో యేసయ్యకి ఎంత కోపం వచ్చింది. నా తండ్రి ఇల్లును ఏం చేయొద్దన్నారు? వ్యాపారపు ఇల్లు ఇంకా దొంగల గుహగా చెయ్యొద్దని చెప్పారు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసే వైఖరి అక్కడ కనిపిస్తుంది. ఇంత గొప్ప రక్షణ యొక్క విలువను డైల్యూట్ చేసిన ఒక పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు వారెవరినో అనడం కాదు, కానీ మన జీవితాలను సరి చేసుకోవడానికి ఆలోచన చేద్దాం. పాపాత్మురాలైన స్త్రీని కూడా యేసయ్య చెప్పిన మాట, ఇకను పాపం చేయొద్దు అని కదా. మనం కూడా ఒప్పుకొని విడిచిపెడుతున్న విషయాలను ఎందుకు మళ్ళీ టేకప్ చేస్తున్నాం? విసర్జించిన దాన్ని మరలా తీసుకుని మరలా దానినే ఆ క్రియనే చేస్తున్న అనుభవం ఎందుకు మరలా వస్తుంది అంటే, పాపమును విడిచిపెట్టడానికి కావలసిన మనస్సు, సిద్ధపాటు మనకి లేదనే కదా అర్థం. రక్షణ కంటే పాపమే శ్రేష్టంగా కనిపిస్తుంది కదా. పవిత్రత కంటే అపవిత్రతే శ్రేష్టంగా కనిపిస్తుంది కదా. అటువంటప్పుడు సంతోషం ఎలా వస్తుంది? సంతోషం ఎలా వస్తుంది? ఆలోచించండి. అసలు ఆనంద సంతోషములు దేవుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడా లేవు. మిగిలినవన్నీ కూడా క్షణకాలం మాత్రమే ఉండేవి. కొద్ది కాలం మాత్రమే సంతోషం ఉంటుంది. వెతుకుతూ అలసిపోయిన కాలం చాలు. దేవుణ్ణి మభ్యపెట్టడం, దేవుణ్ణి మోసపరుస్తున్నాం,
ఆ కాలం కూడా ఇంకా చాలు. నిజానికి మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం కదా. ఆయనకు ఇష్టం లేనిది మనకి కూడా ఇష్టం లేని దానిగా మారాలి. ఆమేన్. యథార్థముగా ఆరాధించు వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఆలోచిద్దాం. రక్షకుడు మనకి పరిచయం కావాలి. మొదటిగా సమరయ స్త్రీ దగ్గరికి వెళ్దాం. ఒక మాట చదువుకుందాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24, 25 వచనాలు చదవండి. 24, 25 వచనాలు. దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా. ఆలోచించుదాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వెంటనే ఆ సమరయ స్త్రీ చెప్తున్న మాట చూడండి. అప్పటికే చాలా మాటలు వాళ్ళ మధ్యలో జరిగినాయి. అవి మనందరికీ తెలిసినవి. కావాలంటే మళ్ళీ చదవండి. కానీ మన సబ్జెక్టు ప్రకారం వెళ్ళిపోదాం. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఒకసారి ఆలోచించండి. క్రీస్తు అనే మెస్సయ్య వస్తారని నాకు తెలుసు. మరి ఎందుకు పాపంలో కంటిన్యూ అవుతున్నావు? ఆ ఎన్కౌంటర్ ఆ రోజే జరిగింది. వెంటనే యేసు చెప్తున్న మాట చూడండి, 26వ వచనం. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పెను. యేసు రక్షకుడు. ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకొనకుండా మన కన్నులు ఆయన్ని చూడలేవు. క్రీస్తు వస్తారని తెలుసట. ఈరోజు తెలుసా ఆమెకి? అంటే యేసుని కలుసుకున్న రోజు తెలుసా? కాదు. ఎప్పటి నుంచో వింటూ నిరీక్షిస్తున్న మాటే అది. ఆమె హృదయంలో ఆ ఆశ లేకపోతే యేసు ప్రభు అక్కడి దాకా వెళ్ళేవారు కాదేమో. మేము ఆరాధించాలన్నప్పుడు మేము ఎక్కడ ఆరాధించాలి? మాకు ఆరాధించడానికి స్థలం లేదు కదా అన్న బాధ, తపన ఆమె హృదయం లోపల ఉంది కదా. యేసు ఆమెకు నేనే అని పరిచయం చేసుకోకపోతే ఆమె జీవితంలో సంతోషం ఉండేది కాదేమో. ఆలోచిద్దాం. తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికే కదా ప్రత్యక్ష గుడారం. ఏది ఆలోచించినా ప్రతి లేఖనము యేసునే కదా పరిచయం చేస్తున్నాయి. ప్రతి లేఖనము యేసునే పరిచయం చేస్తున్నాయి. కానీ మనం పరిచయం చేసుకోవాలి, మనం పరిచయం అవ్వాలి. మనకు ఆ ఆసక్తి కావాలి. లోపల నీకు ఎన్ని ఉన్నా సరే యేసు కావాలి అనే ఆశ కావాలి.
ప్రతిరోజు వాక్యం నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం. మన జీవితంలో అన్నీ ముఖ్యమే కదా, వాక్యం తప్ప. మన మన కాలంలో మనకి దేవుడిచ్చిన సమయం వ్యర్థం అవడానికి వీల్లేదు. పలకన్న మాట. హల్లెలూయా. అందుకే చూడండి, ఆ స్త్రీ చేసిన పని ఒక్కసారి చూద్దాం. 39 నుండి 42 వరకు చదువునానా? యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుండి 42వ వచనము. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీను చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. హల్లెలూయా. ఆ లెవెల్ ఏంటండి? అసలు ఆ లెవెల్ ఏంటి? ఇప్పుడు చూడండి, నపుంసకుడికి ఫిలిప్పు యేసుని పరిచయం చేస్తున్నాడే. తర్వాత ఫిలిప్పు అక్కడి నుంచి ఆత్మ ద్వారా కొనిపోబడిన తర్వాత నపుంసకుడు వెతుక్కుంటున్నది ఫిలిప్పును కాదు, తన త్రోవను వెతుక్కుంటూ తను సంతోషంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ ఊరి ప్రజలు పలుకుతున్న మాట చూడండి, నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. అప్పుడు వాళ్ళకి ఎవరు పరిచయం అయ్యారు? యేసు పరిచయం అయ్యారు. హల్లెలూయా. అండ్ వాళ్ళు చెప్తున్న మాట, ఇంక నిన్ను అంటే ఇంక నువ్వు మాకు కాదు, మేము ఆయనకి కనెక్ట్ అవుతున్నాం. హల్లెలూయా. ఎంతమంది యేసుకి కనెక్ట్ చేయకుండా నాకు కనెక్ట్ అవ్వాలి అన్నట్లుగా అడ్డంగా నించుంటున్నారు. వాళ్ళు పలుకుతున్న మాట చూడండి, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, అంటే నీ అనుభవం, నీ మాట నువ్వు చెప్పావు, కానీ ఇప్పుడు మేము మా అనుభవంలో మేము ఆయన మాట విని ఇక మేము నమ్ముతున్నామంటున్నారండి. అంటే కథలని ఒక విశ్వాసం మాకుంది అని చూపిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు యేసుకు ఆటంకంగా నిలబడద్దు. అవును నువ్వే పరిచయం చేసావేమో, అవును నువ్వే కారణమేమో, ఆ ఊరంతా రావడానికి నువ్వేనేమో కారణం, కానీ నువ్వు పరిచయం చేయవలసింది యేసునమ్మా. సమరయ పట్టణం అంతా వచ్చిందండి. ఆ ఊరిలోని సమరయ స్త్రీ ఇచ్చిన ఆ మాటను బట్టి అట అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ మాట చూస్తున్నారా? ఆమెకి యేసు పరిచయం అయ్యారు, ప్రత్యక్షమయ్యారు. ఆమెకి ఆ ప్రత్యక్షత ఆమెకి దొరికింది. దానినే ఆమె ఊర్లో ఉన్న వాళ్ళకి ఇచ్చింది. ఆమెన్.
ఆ ప్రత్యక్షతే కదా ఆ రోజు నపుంసకుడికి కూడా విశ్వాసం ఉంచినట్లుగా చేసింది. నాకు బాప్తిస్మం ఇవ్వు ఇంకా అని అడిగినప్పుడు నపుంసకుడు ఏం చెప్తున్నాడు సమాధానం? నీ పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసిస్తే నువ్వు పొందవచ్చు అంటే ఏం చెప్తున్నాడు సమాధానం? యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఎట్లా అంత విశ్వాసం యేసు క్రీస్తు మీద కలిగింది? యేసు రక్షకుడు, క్రీస్తు అభిషిక్తుడు. ఈ ప్రత్యక్షతలు ఉంటే నీ లైఫ్లో, నీ త్రోవలో, నీ సంతోషానికి కొదువే ఉండదు. రాళ్లతో కొట్టబడుతున్నా సరే సంతోషానికి కొదువు ఉండదుమా? ఆ ఊరి ప్రజలు చెప్తున్న మాట విన్నారా? ఇంకా నీ మాటను బట్టి కాదు, ఇక నువ్వు జరుగు పర్వాలేదు, మేము మా మట్టుకు ఆయన మాట విని మేము ఇక నమ్ముతున్నాం అంటే మా విశ్వాసానికి ఇంక ఏ ఆటంకం లేదని అర్థం అండి. అటువంటి స్థిరమైన విశ్వాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మాట పలకడానికి కారణం ఉంది. ఎందుకు తెలుసా? మన పితరులు చెప్పండి, పితరులు అని పిలువబడుతున్న ఇశ్రాయేలీలు చేసిన కార్యం గుర్తుందా? మమ్మల్ని నడిపించుకొని తీసుకొని వచ్చిన మోషే, ఆ మోషే ఏమాయనో మాకు తెలీదు గనుక నువ్వు మా కొరకు మాకు దేవుడు కావాలి, మాకు చెయ్యి అని చెప్పి అహరోనును తొందర పెట్టారు. అసలు ఆ మాటకి ఈ మాటకి ఎంత వ్యత్యాసం ఉందండి. నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఆయన మాటను మేమే విని ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామని చెప్పిన మాటకు, మమ్మల్ని తీసుకుని వచ్చిన ఆ మోషే ఏమాయనో మాకు తెలీదు అని చెప్తున్న మాటకు ఎంత డిఫరెన్స్ ఉందండి. ఆలోచిస్తున్నారా? ఈరోజు మన విశ్వాసం దేని మీద ఉంది? నీకు ఇంకెన్ని రోజులు పరిచయం అవ్వాలి? నీకు ఇంకెంత ప్రత్యక్షతలు కావాలి? నీ హృదయం దేన్ని ఆశిస్తుంది? మన హృదయం యేసుని మాత్రమే ఆశిస్తూ నిరీక్షిస్తుంటే మంచిది. ఆ ఆశ సిగ్గుపరచదు. అది కాకుండా ఇంకా వేరే ఇతర ఏ నిరీక్షణ అయినా సరే నిలవదు. మిగిలినవన్నీ కూడా వ్యర్థమండి. లేకపోతే ఏదో ఒక దూడని చేసుకుని మనల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చిన దేవుడు యెహోవా ఇతడే అని చెప్పి ఏదో ఒక అబద్ధంలో కొట్టుకుని పోయే అనుభవమే ఉంటుంది. ఆ సమయంలో వారి గురించి చెప్తున్నమాట, జనులు తినుటకు ఆడుటకు లేచిరి అని. అలాగే ఉంటుంది. తినుటకు ఆడుటకు లేచి
అందులోనే సంతోషం ఉన్నదన్నట్లుగా అయిపోతుంది. చూడండి ఒకసారి నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనము 6వ వచనం చదవండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 6వ వచనమా? 1వ వచనము 6వ వచనము. నిర్గమకాండము 32వ అధ్యాయం 1వ వచనము. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. 6వ వచనము. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చూడండి ఎలాంటి పరిస్థితి. నీకు ఎర్ర సముద్రం పాయలైనప్పుడు అనుభవం లేదా? తెలీదా? గోషేన్లో జీవిస్తున్నప్పుడు ఐగుప్తు వాళ్ళందరికీ వచ్చిన ఏ తెగులు తగలలేదే? అప్పుడు నువ్వు చూడలేదా? అప్పుడు దేవుని శక్తి నీకు పరిచయం కాలేదా? ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళినట్టు కూడా నీకు తెలీదా? ఆయన ఏమయ్యాడో నీకు తెలీదా? అంటే ఒక మనిషి మీద ఆధారపడి ఉందా నీ విశ్వాసం? ఒక మనిషి మీద ఆధారపడి ఉందా నీ యొక్క ప్రయాణం? నిన్ను బయటికి రప్పించింది యెహోవా కాదా? మా కొరకు ఒక దేవతను చెయ్యా, ఆ దేవతకి బలులు, ఎటువంటి బలులు? దహన బలులు, సమాధాన బలులు ఇచ్చి దానిని బట్టి తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేవడం. ఇవన్నీ మరి యెహోవా కోపం పుట్టించవా? ఆలోచించండి. నీకు ఏది ఇంపార్టెంట్? నువ్వు దేన్ని పట్టుకుంటున్నావు? ఇటువంటి చరిత్ర ఉందండి, లేకపోలేదు. దాసుల గృహం నుండి విడుదల పొందడమే ఇంపార్టెంట్ కాదు, ప్రయాణంలో కొనసాగడం ఇంపార్టెంట్. ఒక కుమారుడు పుట్టడం కాదు ఇంపార్టెంట్, వాడు ఎదిగి పెద్దవాడై ప్రయోజకుడు అవ్వడం ఇంపార్టెంట్ కదా. ప్రయోజకుడిగా మారకుండా ఒక బందిపోటు దొంగగా మారే అనుభవం కంటే పిండముగా ఉన్నప్పుడు రాలిపోవడమే మంచిది కదా. ఎలా ఉంటుంది మన ప్రయాణం? ఎలా ఉంటుంది అసలు? మనం ఎవరిని పరిచయం చేసుకోవాలి? ఎవరిని పరిచయం చేసుకుంటున్నాం? క్రీస్తు ప్రత్యక్షత వ్యర్థం కావడానికి వీల్లేదు. యేసు ప్రత్యక్షత వ్యర్థం కావడానికి వీల్లేదు. ఆయన శిలువ మరణం మన జీవితంలో వ్యర్థం కావడానికి వీల్లేదు. యేసు మాత్రమే మనకు అన్నిటికంటే ప్రయారిటీ లిస్ట్లోనికి మారాలి. చూడండి, డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడు అన్నీ కావాల్సినవన్నీ ఎంట్రీ చేసేసి వాటిని షఫుల్ చేస్తూ మనం అన్నీ మళ్ళీ సెట్ చేసుకుంటూ ఎడిటింగ్ చేస్తున్న ఫైనల్ లిస్ట్ ఉంటుందే, అప్పుడు మనం ఏది కావాలో దాన్ని ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ పెడతాం. చూసారా? ఈరోజు మైండ్లో కూడా ఎన్ని ఆలోచనలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యం, ఎన్ని మాటలు, ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు మైండ్ మొత్తాన్ని కూడా కెలకండి, మొత్తం డిస్టర్బ్ చేయండి, అన్ని సెంటెన్సెస్ని కూడా డిస్టర్బ్ చేయండి. ప్రయారిటీ లిస్ట్లోకి వాక్యాన్ని పెట్టండి.
ఆమేన్. చెప్పండి, నా హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటిలోని కంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్లో వాక్యం అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆలోచించి చెప్పండి, మనకి ఏది ముఖ్యం? యేసు ముఖ్యం అని చెప్పండి. ఆమేన్. అమ్మా, ఆది నుండి కూడా జరుగుతుంది అదే. చూడండి, మోషే తీసుకుని వస్తాడు, కానీ మోషే ఏమాయనో నీకు తెలియని ఒక పరిస్థితి ఉంటుంది. ఆ టైంలోనే నువ్వు నిరీక్షణను చూపించాలి. సమరయ స్త్రీ మాటలను బట్టే యేసు ప్రభు దగ్గరికి వచ్చారేమో, కానీ సమరయ స్త్రీ కాదు అక్కడ ఇంపార్టెంట్, యేసు ప్రభు. ఫిలిప్పుని బట్టే వస్తున్నాడేమో నపుంసకుడు యేసు అనే లేఖనాలు తెలుసుకోవడానికి, కానీ అక్కడ ఫిలిప్ కాదు ఇంపార్టెంట్, అక్కడ ఎవరు? యేసు ఇంపార్టెంట్. నీ త్రోవలో నువ్వు, అంటే నా ఉద్దేశం దైవజనుల్ని నాయకుల్ని నిర్లక్ష్యం చేయమని కాదండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు, అది కాదు. నీకు యేసు ముఖ్యమైతే యేసు కొరకు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నీ కంటికి కనిపిస్తారమ్మా. యూదులు ఎవరో, యూదులు కాని వారెవరో నీకు తెలుస్తుంది. యేసు పరిచయం అయితే, యేసే నీకు ముఖ్యమైతే, యేసు చేత పంపబడిన వారు ఎవరో కాని వారు ఎవరో నీకు తెలుస్తుంది. పంపబడిన వారు ఎవరు? అపోస్తలులు కాదా? ప్రవక్తలు కాదా? నువ్వు చీకటిని వెలుగుని వేరువేరుగా చూసే అనుభవం వస్తుంది. ఎందుకంటే యేసు నీకెవరో తెలుసు గనుక. యేసులాగే లేని వారు ఎవరో నీకు గుర్తుపట్టగలవు. తానెవడో ఒక గొప్పవాడినని గారడీ చేస్తున్న ఒకనిని కూడా గుర్తుపట్టగలవు. అమ్మ, ఒక మాట ఫైనల్గా చదువుకొని మనం ఈరోజు ప్రార్థనలోకి వెళ్దాం రండి. అపోస్తల కార్యాలు తీయండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం తీయండి. మొదటి వచనం చదవండి. అపోస్తల కార్యము 3వ అధ్యాయం 1వ వచనము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడిని మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయనతో వారు మాట్లాడుతున్న మొట్టమొదటి మాటను చూడండి. 6వ వచనం చదవండి. 6వ వచనము. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి. హల్లెలూయా. వెండి బంగారాలు మా దగ్గర లేవు, మరి ఏమున్నాయి? యేసుక్రీస్తు నామం ఉంది. హల్లెలూయా. అంటే వాటన్నిటికంటే కూడా శ్రేష్టమైనదనే కదా అర్థం. వీరికి వచ్చిన బెదిరింపులు కూడా చూడండి. 4వ అధ్యాయం 18వ వచనం చదువురా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనము.
అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. యేసు నామమును బట్టి మీరు బోధించకూడదు, మిగిలింది ఏదైనా ఓకే. వింటున్నారా? అది ఎంత శక్తిగల నామం కాకపోతే ఈ మాటలు చెప్తారు. మీరు యేసు నామమును బట్టి మాట్లాడకూడదు, ఈవెన్ మీరు బోధించకూడదు. అబ్బా, యేసు పరిచయం అయితే వాళ్ళ త్రోవలో వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారండి. కుంటి వాడు కూడా దిగ్గున లేచాడట. 8వ వచనం చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిగ్గున లేచి, 7వ వచనం నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీల మండలమును బలం పొందెను. యేసు క్రీస్తు నామం సరిగా పరిచయం అయితే చీల మండలములు బలములు పొందుకుంటాయి. హల్లెలూయా. నడవడం సాధ్యమవుతుంది. హల్లెలూయా. వాడు దిగ్గున లేచి మందిరం లోపలికి వెళ్ళాడట. దేవాలయం లోపలికి స్తుతించుకుంటూ వారితో పాటు వెళ్ళాడంట. అప్పటి వరకు అడుక్కుంటున్న పరిస్థితి, కానీ యేసుక్రీస్తు పరిచయం అయితే, ఆ ప్రత్యక్షత వానికి అర్థమైతే దిగ్గున లేవుట సాధ్యమవుతుంది. ఇంతవరకు బలం లేని ప్రతి ఏరియా బలం పొందుకుంటుందమ్మా. అందుకే ఆంక్షలు. యేసుక్రీస్తు నామమున బోధించకూడదు, యేసుక్రీస్తు నామమును బట్టి మాట్లాడకూడదు. నువ్వు వేరే ముచ్చట్లు పెట్టు, ఓకే. ముస్లిం ముచ్చట్లు పెట్టు, ఓకే. ఎందుకు? పాపం మీద పాపం, పాపం మీద పాపం. యేసు పరిచయం అయితే రక్షణ మీద రక్షణ, రక్షణకి రక్షణ, మరలా రక్షణ, మరలా రక్షణ. హల్లెలూయా. భూలోకం తల్లకిందులైపోయే నామంగా ఎందుకుంది? మరణ ఛాయల లోపలికి కూడా వెళ్ళి రక్షణను కలుగజేస్తున్న నామం గనుకనే. హల్లెలూయా. ఈరోజు అట్టి నామమే నీకు నాకు గనక ప్రత్యక్షత లేకపోతే, ఆ నామంలో మనం గనక ఉండకపోతే సంతోషం ఉండదు, మన త్రోవలో మనం వెళ్ళలేం. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? యేసు కోసం ఎదురు చూస్తే మంచిది. వెళ్తున్న ప్రతి మార్గము యేసే అనుకుంటూ మోసపోవద్దు. దూడను చేసుకుంటూ కూడా జనులు సంతోషంగా ఉన్నాననుకుంటూ యెహోవాకు కోపం పుట్టించిన కాలం ఉండింది. మనం ఎలా ఉన్నామని పరీక్షించుకుందాం. ఇంకా ఆ ప్రత్యక్షత గురించి నా సంగతులు రేపు మరలా చూద్దాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అక్క, అందరు ప్రార్థనలో ఏకీభవించండి.